గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రాధా లుక్ ఎలా క్రియేట్ చేశాను అనేది వీడియో. సో ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, మేకప్ వీడియో. కానీ దీంట్లో ఏంటంటే డీటెయిల్గా పోస్ట్ చేద్దామని ఇది అప్లోడ్ చేస్తున్నాను. నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను అనేదే వీడియో. సో ఆల్రెడీ దీనికి ఇంట్రో ఇచ్చాను, బట్ అది మిస్ అయింది నా దగ్గర, అందుకే మళ్ళీ ఇంట్రో రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం రాధాలాగా రెడీ అవుతున్నాను. బికాస్ ఈ ఇయర్ ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ ఇయర్కి నేను యశోదలాగా రెడీ అవ్వాలి కాబట్టి మళ్ళీ రాధాలాగా రెడీ అవుతానో లేదో అనేది, అంటే చిన్నప్పుడు రెడీ అయ్యాను అనుకుంటా కానీ ఇప్పుడైతే ఈ వీడియోలో రెడీ అయినట్టు గుర్తులేదు. సో ఈ ఇయర్ ఎలా మార్నింగ్ లేచి నుంచి ఎలాగైనా నాకు రెడీ అవ్వాలని ఉండే. సో అందుకే ఇంకా ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే, ఏది కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టలేదు, నా దగ్గర ఉన్న వాటితోనే అన్నీ అడ్జస్ట్ అయ్యి చేసుకున్నాను. అవి ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, అండ్ మేకప్ లుక్ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ బుడ్డోడో వస్తాడు కాబట్టి వాళ్ళని రాధానో కృష్ణనో చేసి నేను యశోదలాగా రెడీ అవుతాను. సో బుడ్డిదొస్తే రాధాలాగా రెడీ చేసి అప్పుడు మనం ఏం రెడీ అవ్వలేము, కానీ బుడ్డోడు వస్తే మాత్రం నేను యశోదలాగా రెడీ అయ్యి అప్పుడు బాగుంటుంది కదా. సో యా, ఐ హోప్ ఎవరైనా ఏ బేబీ పుట్టినా బాగా పుట్టాలి. కానీ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో కంటిన్యూ చేసేద్దాము. కృష్ణుడి పాటలు అవే వింటున్నాను. నాకు అవ్వంటే అవి వింటేనే నాకు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. నేను ఇప్పుడు రెడీ అవ్వడానికి ఏమేమి కలిపి పెట్టుకున్నానంటే, ఫస్ట్ పారాని కోసం ఇది కలిపి పెట్టుకున్నాను. ఇట్లా కుంకుమ వేసి వాటర్ వేసి కలిపాను. బ్లౌజ్కి వచ్చేసి నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది నా సీమంతం అప్పటిది బ్లౌజ్, మా అత్తయ్య వాళ్ళు పెడతారు కదా అప్పుడు. సో ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఇదేమో కింద, ఇప్పుడు నాకు లెహంగాస్ పట్టావు కదా గైస్, ఇట్లా పొట్టుంది లెహంగాస్ పట్టావు కదా. సో ఇది లెహంగా లాగా ఇలా చుట్టుకుందాం అనుకుంటున్నాను. దానికి బ్లౌజ్ ఇది మ్యాచ్ వచ్చేసి, నేను ఏ క్లాసే 6th క్లాస్ 7th క్లాస్ మా నాన్నమ్మ వాళ్ళు పట్టు లంగావోని తీసుకొచ్చారు నాకు ఫస్ట్ టైం. సో ఆ చున్నీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇలా వెనుక ఇలా వేసుకుంటాం కదా. సో ఎలా రీక్రియేట్ చేస్తున్నానంటే, ఇక్కడ ఒక పిక్చర్ వేస్తాను. సో సీరియల్ రాధాకృష్ణ సీరియల్ ఉంటుంది కదా, సో తను అమ్మాయి క్యూట్గా రెడీ అయింది కదా, సో అట్లా కొంచెం రెడీ అవుదామని అనుకుంటున్నాను. సో నా దగ్గర ఏమీ లేవు, అన్నీ ఇప్పుడే నేనే రెడీ చేసుకున్నాను. ఇవి ఫ్లవర్స్తోని ఇట్లా వేసుకోవడానికి ఇవన్నీ. ఇదేంటంటే నా సీమంతానికి బాస్కెట్స్ ఉంటాయి కదా, మనం అన్నీ ప్యాక్ చేస్తాము, దానిపైన ఇట్లా ఫ్లవర్స్ పెట్టడానికి తీసుకున్నాను. సో అవి ఉండే, సో వాటితోనే రెడీ చేసుకున్నాను. వెనుక డబల్ సైడెడ్ టేప్ పెట్టి ఈ క్లాత్ స్టిక్ చేశాను. సో ఇవి వచ్చేసి ఇక్కడ సేమ్ ఇవి అన్నీ అంతే. దీనికేమో ఆ గ్రీన్ ఉంటాయి కదా అవి పీకేసాను. ఇదేమో హ్యాండ్స్కి, ఇది కూడా ఇటు సైడ్ హ్యాండ్కి. ఇటు సైడ్ ఏంటంటే ఇంకా 2 పీకేసి కమ్మల్లాగా తీసుకున్నా గైస్ నేను. ఇదేమో కమ్మల్లాగా, ఇది డబల్ సైడెడ్ టేప్తో స్టిక్ చేస్తాను. ఇంకా పాపడ్ బిళ్ళకి ఇట్లా చేసుకున్నాను. ఇది నా వేరే చెంపస్వరాలు ఉంటాయి కదా, సో వాటికి 2 లైన్స్ ఇట్లాంటివి వచ్చినాయి. సో ఈ చెంపస్వరాలు ఉంటాయి కదా, వాటికి ఇవి 2 లైన్స్ ఇక్కడ 2 లైన్స్ వచ్చినాయి, ఇట్లా వస్తాయి. సో అది ఒకటి తీసేసి, అంటే మళ్ళీ పెట్టేసేయాలి గైస్. ఇప్పటికే మా మమ్మీతో గొడవపడి మరి ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా మళ్ళీ ఇవన్నీ దీనికి అటాచ్ చేయాలి, లేదంటే చంపేస్తుంది. ఇది ఎక్కువ కాస్ట్ పడింది ముందే. సో ఇవి మాత్రం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పెట్టుకుంటాను, లేదంటే లేదు. ఫస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒకటి పుడకకి చేసుకుంటాను. ఇట్లా వస్తుంది. అంటే నా దగ్గర ఇట్లా సింపుల్ది ఉండే కానీ మా ఇంట్లో ఉంది. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళలేను, ఇందులోనే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా. సో నేను అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను ఇట్లా. అండ్ ఇవి వచ్చేసి దీంట్లో ఇది యూజ్ చేస్తాను ఇక్కడ పెట్టుకోవడానికి. ఇంకోటి పింక్ కూడా ఉంది, 2 వాటర్ కలర్స్ ఉన్నాయి. సో జస్ట్ ఇట్లా టూత్పిక్తో ఇక్కడ పెట్టుకొని
మిడిల్లో పింక్ పెడదాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు పింక్ నచ్చకపోతే ఇక్కడ పారానిది ఉంది కదా, అది పెట్టేసుకుంటాను. లేదంటే దీంట్లో రెడ్ కూడా ఉంది. దట్స్ ఇట్ గైస్. నేనైతే ఇప్పుడు రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకుంటాను. దీని తర్వాత క్లిప్స్ నేను అవి ఎలా రెడీ చేసాను మీకు పెట్టేస్తాను. అండ్ ఆల్సో నేను ఫ్రేమ్ ఇట్లా పెడతాను, ఎందుకంటే నేను షార్ట్ వీడియోకి తీసుకుంటాను. సో అదే ఫ్రేమ్ దీంట్లో కంటిన్యూ చేస్తాను. బికాస్ రెండు అంటే నాకు అస్సలు స్టోరేజ్ మిగలట్లేదు గైస్. అందుకే అంత స్టోరేజ్ క్లియర్ చేసుకొని వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే తిని మంచిగా ట్యాబ్లెట్స్ వేసుకొని స్టార్ట్ చేశాను. బికాస్ నాకు ఈరోజు ఏదన్నా అయిందో నన్ను చంపేస్తుంది మా మమ్మీ. బికాస్ అంత స్ట్రిక్ట్గా తిట్టెళ్ళింది, అస్సలు ఇవన్నీ పెట్టుకోక ఇంత ఓపిక ఎందుకు అని. బట్ నాకు ఎందుకో రెడీ అవ్వాలనిపించింది. నేను ఒకసారి ఫిక్స్ అయినా అంటే ఎవరి మాట విన్నాను. సో అందుకే నేను రెడీ అవుతున్నాను. సో నేను ఫేస్ వాష్ చేసుకుంటాను గైస్. బాయ్. ఇందాక చెప్పాను కదా చంపసారాలతో చేశాను ఆ పాపడ్ బిళ్ళ టీకా అనేది అని. సో అదే అనమాట ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా వచ్చింది చంపస్వరాలు అయితే. సో దాన్ని అక్కడున్న ఆ వైట్ పూసల్ని నేను డిటాచ్ చేసేసాను. సో ఇక్కడ పీకుతున్నాను కదా, సో అవే అనమాట. అవి తీసి నేను ముక్కు పుడకకి అండ్ ఆల్సో మాంటీకాకి కూడా యూజ్ చేశాను. ముక్కు పుడకకి అయితే ఇలా దానికి వచ్చిన జంపరింగ్తోని ఇక్కడ అటాచ్ చేశాను. ఆ 2 పర్ల్స్ లైన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ నెక్ అండ్ హ్యాండ్స్ కి ఇవి యూజ్ చేశాను. నేను ఇందాక నా సీమంతం బాస్కెట్స్ కి ఇవి వచ్చాయని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ అండ్ సిజర్ హెల్ప్ తో నేను మాంటికా రెడీ చేసుకుంటున్నాను. మీకు ఇంత ఎఫర్ట్స్ పెట్టాలనిపించకపోతే డైరెక్ట్ యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ మీషో ఆర్ అమెజాన్, దేంట్లోనే ఆర్డర్ చేసేసుకోండి. బట్ నాకు ప్రస్తుతానికి అప్పుడు నేను అనుకున్న టైంకి నాకు రావు కాబట్టి నేనైతే ఇలా అన్ని ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్గా కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాను కదా, సో దానికి చిన్న హోల్ చేసి జంపరింగ్ హెల్ప్తో అటాచ్ చేసుకుంటున్నాను ఆ పర్ల్ లైన్ని. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్బోర్డ్కి డబల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి మాంటికా లాగా ఫ్లవర్ అటాచ్ చేస్తున్నాను. సో అది అటాచ్ చేశాక నాకైతే కంప్లీట్గా మంటికా లాగా రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు కమ్మలకి అనమాట ఇయర్ రింగ్స్కి వచ్చేసి నేను అట్లాంటివి చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాను. కొంచెం ఆ మాంటికా అంత పెద్దది కాకుండా సైడ్కి చిన్నవి వచ్చినుండే, సో ఆ చిన్నవి తీసుకున్నాను. దానికి కూడా సేమ్ మాంటికాకి ఎలా అయితే చేశానో అలానే చేశాను, బట్ ఓన్లీ ఆ లైన్ ఒకటి పెట్టలేదు అంతే. సో ఇప్పుడు నెక్కి హ్యాండ్స్కి ఎలా చేశానో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇప్పుడైతే చూపించట్లేదు. ఇప్పుడు జస్ట్ మేకప్ లుక్ చూపిస్తాను. సో గైస్ నేను మంచిగా ఒక చైర్ వేసుకొని కూర్చొని స్టార్ట్ చేస్తున్నాను మేకప్. సో మేకప్కి వచ్చేసి సింపుల్గా ఎప్పుడు ఎలా వేసుకుంటానో అలానే, కానీ కొంచెం ప్రైమర్ ఇట్లా లాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర ప్రైమర్ దొరకలేదు కాబట్టి అలోవెరా జెల్ని ప్రైమర్గా బేస్గా యూజ్ చేస్తాను. దీన్నే ప్రైమర్లా యూజ్ చేస్తున్నాను. షార్ట్ వీడియోలో డైరెక్ట్ పెట్టేస్తాను, కానీ లాంగ్ వీడియోకి పనికొస్తాయని ఇట్లా నట్టు రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ షార్ట్ వీడియోలో ఇంతలా రెడీ అయ్యేది చూపించరాదు కాబట్టి ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ ప్రైమర్ లాగా అలోవెరా జెల్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కన్సీలర్ పర్సన్ గైస్. సో ఇక్కడ పిగ్మెంటేషన్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల. అండ్ ఇది వచ్చేసి నేను యాపిల్స్ కట్ చేసుకునేటప్పుడు చిన్నగా తెగింది. ఇప్పుడు హెయిర్ చేసుకునేటప్పుడు మళ్ళీ అడ్డం వస్తుందని అలా అడ్డం రాకుండా బ్యాండేజ్ వేసుకున్నాను. అదేం పెద్దగా తెగలేదు, జస్ట్ మళ్ళీ హెయిర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయి బ్లడ్ వస్తుందని మాత్రమే అటాచ్ చేసుకున్నాను. మళ్ళీ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. నేనైతే కన్సీలర్ పర్సన్ గైస్. నా దగ్గర ప్రస్తుతానికి ఫౌండేషన్ లేదు, బికాస్ మా చెల్లి తీసుకెళ్ళింది ఫౌండేషన్. ఉన్నా నేను పెట్టుకునేదాన్ని కాదు, నేను ఎక్కువ కన్సీలర్ యూజ్ చేస్తాను అనుకోండి. సో ఫస్ట్ అయితే హెయిర్ వేసుకున్నాము. మిడిల్ పార్టిషన్ తీయాలి కాబట్టి వెనుక క్రౌన్ పార్ట్లో ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ డూ దట్. సో ఇక్కడ వెనుక వచ్చేసి నేను క్రౌన్ పార్ట్లో ఇలా ఒక పోనీటైల్ లాగా వేసుకొని దానికి క్లిప్స్ పెట్టేస్తున్నాను. సో వెనుక ఎలాగో కనిపించదు, ఎలాగో దుప్పట్టా వేసుకుంటాం కాబట్టి. ఆ రాధా లుక్లో ఉన్నట్టు మాత్రం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా వస్తుందో లేదో నాకు తెలియదు. వెనుక కొంచెం హెయిర్ మెస్సీగానే ఉండే, నాకు చేసుకోవడం రాలేదన్నమాట. బట్ అలాగే ఉంచేసాను బికాస్ నేను దుప్పట్టా వేస్తే ఎలాగో కనిపించదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ ఇట్లా రోల్ చేస్తున్నాను, కొంచెం మేకప్ చేసుకునేంత వరకు కర్ల్స్ ఫామ్ అవుతాయని.
ఇలా మిడిల్ పార్టిషన్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ పిన్స్ పెట్టేసుకున్నాను కదా, నాకైతే చాలా బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ నేను ఎప్పటి నుంచో కాజల్ ఎలా అప్లై చేసుకుంటున్నానో మీకు కూడా చూద్దాం అనుకుంటున్నాను. అంటే నార్మల్గా కింద లోవర్ లైన్కి అందరు అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకుంటాను, కానీ అప్పర్ లైన్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ టిప్ నాకు నా ఫ్రెండ్ బీటెక్లో ఉన్నప్పుడు చెప్పింది. ఇలా అప్లై చేసుకుంటే మీ ఐ చాలా బాగా అనిపిస్తుంది, ఇట్లా ఫుల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది చిన్నగా ఉంటే మాత్రం. అండ్ నెక్స్ట్ ఐ లైనర్ కామన్గా యాడ్ చేశాను. బట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఐ షాడో యాడ్ చేసి దెన్ లైనర్ యాడ్ చేయాలి. ఫస్ట్ లైనర్ యాడ్ చేస్తే స్మర్జ్ అయిపోయింది నాకైతే. సో ఇదొక చిన్న టిప్ నేను నేర్చుకున్నాను. అండ్ ఐ షాడో ప్యాలెట్ లో పింక్ అయితే లేదు, సో నేను బ్లష్ ని ఐ షాడోగా యూజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం కాంపాక్ట్ పౌడర్ తో సెట్ చేశాను. దెన్ లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ కామన్ గా వేసుకునేది వేసుకున్నాను, బట్ పింక్ కలర్ వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ పింక్ కాదు, అలా అని లైట్ పింక్ కాదు, మిడిల్ షేడ్ ఉంది, న్యూడ్ పింక్ లాగా. బ్లష్ కూడా యాడ్ చేశాను. ఈ మధ్య బ్లష్ కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ లుక్ కి బ్లష్ యాడ్ చేస్తే బాగుంటది అనిపించింది, అందుకే యాడ్ చేశాను. అండ్ నా దగ్గర షిమ్మర్ ఐ షాడో ఉండే, ఎప్పుడు దాన్ని హైలైటర్ గా యూజ్ చేస్తాను. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. మంచిగా చీక్స్ అండ్ నోస్, కొంచెం చిన్ దగ్గర అట్లా హైలైట్ చేశాను. అండ్ ఎప్పుడు నేను ఐబ్రోస్ పట్టించుకునేదాన్ని కాదు, బట్ ఇప్పుడైతే ఐబ్రోస్ కూడా కొంచెం టచ్ అప్ చేశాను. అండ్ నా ఫేస్ కొంచెం చెబ్బిగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో నాకు ముందు నుంచే ఫేస్ కొంచెం చెబ్బిగా ఉంటది అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి కాంటోర్ యూజ్ చేస్తాను. ఇలా కాంటోర్ చేస్తే కొంచెం ఫేస్ కి ఆ షార్ప్నెస్ వస్తుందని ఇలా కాంటోర్ యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ బొట్లు పెట్టుకోవడము. అలా రాధాలాగా బొట్లు పెట్టుకోవడం నాకు సరిగ్గా రాలేదు, బట్ ఎలాగో అలా మేనేజ్ చేశాను అనుకోండి. కానీ ఇది పెట్టుకోవడానికే నాకు చాలా సేపు టైం పట్టింది, 10 to 15 minutes అలా పట్టింది అనుకుంటా. ఫస్ట్ పెట్టుకొని మళ్ళీ రబ్ చేసి ఇట్లా మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్ కి అయితే కొంచెం అట్లా ఇట్లా చేసి మేనేజ్ అయితే చేశాను. నాకైతే కొంచెం బాగానే వచ్చింది అనిపించింది ఎఫర్ట్స్ పెట్టినందుకు. అండ్ నేను ఆ పిన్స్ పెట్టాను కదా, నాకు ఒక వన్ సైడ్ రింగ్స్ అంటే కర్ల్స్ వచ్చాయి, ఇంకో సైడ్ రాలేదన్నమాట. సో అందుకే మళ్ళీ వాటర్ పెట్టి కొంచెం రింగ్స్ ఆ టైప్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ శారీ లాగా కట్టేసుకున్నాను. అండ్ స్కర్ట్, అది స్కర్ట్ కాదు శారీనే స్కర్ట్ లాగా అంటే లెహంగా లాగా చేసుకున్నాను. ఈ వీడియో చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉంది ట్యూటోరియల్స్, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి హెయిర్ అనమాట. హెయిర్ ఇంత ఈజీగా వేసుకోవచ్చా అని నేను వేసుకున్న తర్వాతనే అర్థమైంది. సో ఆల్రెడీ ఇలా అల్లి పెట్టుకున్న హెయిర్ని తీసుకొని నేను అక్కడ పోనీటైల్ వేసాను కదా, చూడండి మీకు అర్థమవుతుంది. సో అలా రబ్బర్ లాగా వేసేసుకొని దాన్ని కొప్పులాగా కట్టుకున్నాను అనమాట. బట్ ఎంత మంచిగా అనిపించిందంటే అంత తొందరగా ఒక 5 minutesలో అయిపోయింది. ఒక 5 minutes కూడా పట్టలేదు అసలు. అండ్ సీ దట్ లుక్ గైస్, ఎంత బాగా వచ్చిందో, అల్లుకున్నట్టే ఉంది, అంటే ఎవరో హెల్ప్ చేసినట్టు. అక్కడ హెయిర్ బ్యాండ్ వచ్చేసి నేను వేరే కలర్ వేసుకున్నాను, ఎందుకంటే వెనుక ఎలాగో దుప్పట్ట వేసుకుంటాను కనిపించదని. ఫస్ట్ టైం గైస్ నేను ఇలా 3 colors ట్రై చేశాను. లెహంగా, బ్లౌజ్ అండ్ చున్నీ ఒక కలర్ అలా. అండ్ ఇందాక రెడీ చేసుకున్నవన్నీ యాక్సెసరీస్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొంచెం మా నాన్నమ్మ హెల్ప్ చేసింది. ఇక్కడైతే ఆ చంపస్వరాలు ఎలా టచ్ చేయాలో తెలియక అక్కడ డబల్ సైడెడ్ టేప్ వేసి స్టిక్ చేశాను అనమాట. మస్తు కామెడీ ఉంది కదా. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్అప్స్ ఇస్తున్నాను. ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక హెయిర్ అంతా మిస్సి అయిపోయింది. సో అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఓని దుపట్టా అలా వేసేసుకున్నాను. సో ఐఎమ్ రెడీ గాయస్. నో గాయస్, ఇప్పుడే రెడీ అవ్వలేదు. పారాని ఉంది కదా రెడీ చేసి పెట్టుకున్నాను. సో అది పెట్టుకోవాలన్నమాట. ఇంకో సైడ్ నేను పెట్టుకున్నాను, ఇంకో సైడ్ నానమ్మ హెల్ప్ చేసింది. నేను ఏ పని చేసినా మా నాన్నమ్మని అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటివి అయితే ఇంకెక్కువ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పుడుకని ముక్కు పోగులాగా చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే రాధా లుక్లో తను అలాగే పెట్టుకుంటుంది నోస్కి మిడిల్లో. అండ్ దట్స్ ఇట్ గైస్, నేనైతే రెడీ అయిపోయాను. లుక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా నీట్గా మంచిగా అన్నీ అడ్జస్ట్ అయిపోయినాయి నాకైతే. సో ఇలాంటిది మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు రిఫరెన్స్గా యూజ్ అవుతుందని చెప్పి పెట్టాను. అండ్ ఇంకోటి హాల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ చేసుకున్నాను. దీనికైతే మా నాన్నమ్మ చాలా హెల్ప్ చేసింది. మా మమ్మీ ఎందుకు హెల్ప్ చేయలేదంటే మా మమ్మీ పెళ్ళికి వెళ్ళింది అనమాట, అందుకే హెల్ప్ చేయలేదు. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ ఇలా సెల్ఫ్ వీడియోస్ తీసుకున్నాను. నాకు తీసేవాళ్ళు లేరు. నానమ్మ కొంచెం పట్టుకుంది కానీ కెమెరా, సో తనకి అంతగా పర్ఫెక్ట్గా తీయరాదు కదా మనం తీసినట్టు. సో నేను ఒక దగ్గర స్టాండ్ పెట్టుకొని అక్కడ తీసుకున్నాను. బట్ వీడియోస్ తీసుకునేటప్పుడు నాకు చాలా కష్టమైంది గైస్, బికాజ్ ఒక సైడ్ జలుబు, ఇంకో సైడ్ అక్కడ స్టిక్ చేసుకునేవన్నీ వెంటనే ఊడిపోతున్నాయి. బట్ కొంచెం ఇంకా గట్టిగా స్టిక్ చేసుకునేది ఉండే. ఎవరైనా ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అంత ప్రాబ్లం అయ్యేది కాదు. బట్ నేనే సెల్ఫ్ వీడియోస్ తీసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండే. అండ్ ఆ కోలాలు ఏంటి అలా వెరైటీగా ఉన్నాయని చూస్తున్నా. ఆ టైంలో కోలాలు దొరకకపోతే బీరువాకున్న బ్యాంగిల్ స్టిక్స్ని అలా కోలాలుగా యూజ్ చేయమని ఇచ్చిందనమాట. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ దిస్, నేను లావుగా అనిపిస్తున్నాను అన్నది తెలుసు. ఆ బంప్ వల్ల కొంచెం ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కొంచెం చెప్పిగా అవుతాం కదా. సో ఇఫ్ ఇన్
ఇన్ కేస్ ఆ బంప్ లేకపోతే ఇంకా బాగా అనిపించేది, బాగా వచ్చేది లుక్ అని అనిపించింది. అండ్ నాకు చున్నీ కూడా సెట్ చేసుకోవడం రాలేదు, ఎవరు లేకుండే, నేనే సెట్ చేసుకున్నాను, నానమ్మ నేను కలిపి. అలా కొన్ని వీడియో క్లిప్స్ అన్ని తీసుకున్నాను, అవన్నీ ఎడిట్ చేసి ఈరోజు ఈవినింగ్ అలా పోస్ట్ చేస్తాను. మేకప్ కానీ ఏదైనా వేసుకునేటప్పుడు ఎంత ఓపిక ఉంటుందో కానీ తీసేటప్పుడు అస్సలు ఉండదు, పీకేయాలనిపిస్తుంది. సో ఇక్కడ అదే పని చేస్తున్నాను అనమాట. అన్ని డబల్ సైడెడ్ టేప్స్ యూజ్ చేశాను కదా, ఇక్కడ తీయడానికి ప్రాబ్లం అవుతుంది. నా హెయిర్కి అంతా స్టిక్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మెస్ అంతా చూపిస్తాను, ఎంత గలీజ్గా చేసినానో. హియర్ ఈజ్ ది మెస్ గైస్. శారీ అంత గలీజ్గా చేసిన చూడండి. సో అంత మెస్ నేనే క్రియేట్ చేసిన కాబట్టి నేనే క్లీన్ చేసుకోవాలి. అంటే కూర్చొనే కాబట్టి కూర్చొని చేసుకుంటా గైస్, లేదంటే చేసినందుకు నాకు దెబ్బలు పడతాయి. ఇక ఘోరంగా ఘోరం వెనక చూడండి. సో ఫొటోస్ అయితే నాకైతే కొంచెం ఏదో మేనేజ్ చేయడానికి ఇట్లా దిగేసా కాబట్టి సో అవన్నీ మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో కంటే ముందే వస్తుంది కాబట్టి అది ఎలా వచ్చిందో కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా అవే మెస్సే క్లీన్ చేయాలి కాబట్టి నేను ఏం వీడియో తీయట్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.